భోగాపురం ఎయిర్‌పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చాలా గొప్పగా ఏర్పాటు చేశారు, ప్రారంభించారు. కాకపోతే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో దోపిడీ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతుంది. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్‌లో అయితే పార్కింగ్ ఫీజులయ్యి ఎక్కువగానే ఉంటాయండి. అందులో నో డౌటు. ఎయిర్‌పోర్ట్‌ల్లోనే కాదు, రైల్వే స్టేషన్స్‌లోనే ఈ మధ్యన బాధేస్తున్నారు. కాకపోతే భోగాపురంలో కాస్తంత విపరీతమైన బాధుడు జరుగుతోంది అనేది అక్కడ ప్రజలు. ఎందుకంటే మొన్నటి వరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ఏమన్నా ఫ్రీగా ఇచ్చారా? విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ఏమన్నా కార్లు ఫ్రీగా పార్కింగ్ చేసుకున్నారా? బైక్స్ గానీ, కార్లు గానీ లోపల గంటలు గంటలు కూర్చుంటే పార్కింగ్ ఫీజు వసూలు చేయలేదా? కాకపోతే ఇప్పుడు భోగాపురంలో ఇబ్బంది ఏంటి అంటే ఇక్కడ 2 అంశాలు చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది? ఎందుకు ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి? ఏంటనేది. ఎందుకంటే ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుంటారు. వాళ్ళు గనక వస్తే ప్రైవేట్ కార్లు కట్ట కేవలం అరగంటకి రూ. 100 ఛార్జ్ వసూలు చేస్తున్నారట. అరగంట దాటితే అంటే 31 నిమిషం గనక దాటగానే ఇమ్మీడియేట్‌గా అది రూ. 150కి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. 150 చెల్లించాలి అరగంట దాటిందంటే. అలాగే 2 గంటలైతే 200, ఒకవేళ రోజంతా ఉంటే గనక రూ. 450 ఫీజయితే వసూలు చేస్తున్నారట. అయితే కమర్షియల్స్ కార్ అంటే టాక్సీలుంటాయి. వాటికైతే ఫీజులు వేరే రకంగా ఉన్నాయట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా భోగాపురం చాలా దూరంగా ఉంది. విశాఖ నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇంకో చోట ఇంకో నుంచో రావాలి అంటే వీళ్ళు ఎక్కువ ప్రైవేట్ టాక్సీలనో, కార్లనో వీటిలనే మాట్లాడుకోవాలి. వాళ్ళు అవి ఎందుకంటే మామూలుగా విమానం ఎక్కేవాళ్ళు ఎవరో బస్సులకైతే రాలేరు కదా! బస్సుల కోసం ఎదురు చూస్తా ఉండలేరు, ఉండవు కూడా. టాక్సీలు కట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారంటే టాక్సీ డ్రైవర్లు లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళని దింపేసి మళ్ళీ ఇంకో ఏదైనా ఫ్లైట్ వస్తే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఎక్కించుకెళ్ళిపోదాం కదా! ఖాళీగా వెళ్తే మళ్ళీ ఏంటి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఆయిల్ వేస్ట్ అనుకుంటారు. దానికోసం లోపల వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ పార్కింగ్ ఫీజు పెరిగిపోతుంది. అది ఇక్కడ ఇబ్బంది. ముఖ్యంగా ఎక్కువ వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది భారం అవుతుంది. అరగంట పార్కింగ్‌కి రూ. 200 వసూలు చేస్తున్నారట. గంట దాటితే మాత్రం ఈ టాక్సీలకి 300 ఏస్తున్నారట. అలాగే 3, 4 గంటలకి ఇలా 600 దాకా ఒక 3, 4 గంటల లోపలుంటే 600 వరకు ఛార్జ్ పడిపోతది వాళ్ళకి. అది ఒకవేళ వాళ్ళు ఏదైనా బుక్ చేసుకున్నా ఒక 700, 800 కిరాయి తగులుతది. అందులో రూ. 600 పార్కింగ్ ఫీజే కట్టాలంటే వాళ్ళకి భారం అవుతుంది. కానీ ఎయిర్‌పోర్ట్ నిబంధనల ప్రకారం గంటల లోపలుంటే ఆ పార్కింగ్ ఫీజు వీళ్ళు చెల్లించాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే అంతేకాదు ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో బైక్స్‌కి సంబంధించి కూడా అరగంటకి రూ. 20 అలాగే గంటకి రూ. 30 2 గంటలకి రూ. 50 ఇంకా అది దాటితే గనక రూ. 130 ఇంకా 2 గంటలు దాటితే. దీంతో బైకుల మీద వెళ్ళేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. కాకపోతే ఏదైనా పని మీద వెళ్ళినవాళ్ళు అక్కడికెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళకి కూడా ఇప్పుడు 2 వీలర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది. అంటే ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక గొడవ అయితే నడుస్తుంది కదా! ఒక టాక్సీ డ్రైవరు పార్కింగ్ వాళ్ళతో గొడవ పడుతున్నాడు. ఏంటి నేను కిరాయికొచ్చిందే 700కి రూ. 600 మీరు పార్కింగ్ ఫీజు కట్టమంటే ఇంక నేనేం చేయాలి అనేది. కాకపోతే ఇది తగ్గించమని అయితే డిమాండ్ ఉంది. తగ్గిస్తారా లేదనేది చెప్పలేం. అది ఎంత గొడవ జరిగినా ఏం చేసినా. కాకపోతే ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. బాదుతున్నారు అనేది ఇదేమి ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ మచ్చలైతే ఉండవు ఇలాంటియి. ఎందుకంటే వాస్తవానికి అది ప్రభుత్వానికి సంబంధం ఉంది. జీఎంఆర్ వాళ్ళు నిర్వహిస్తారు. పీపీపీ విధానం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. వాళ్ళ బాధులు, వసూళ్ళు తప్పవింక. పైగా భోగాపురం దూరంగా ఉంది కాబట్టి ఇదొక కొత్త సమస్య. మరి దీనికి ఎలా చెక్ పెడతారో చూద్దాం.